ఎస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిబేట్. ముందుగా బిగ్ డిబేట్ ప్రేక్షకులందరికీ కూడా హెచ్ఎంటీవీ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ ఇవాల్టి బిగ్ డిబేట్లో మనం మాట్లాడుకోబోయే అంశం రేషన్ బియ్యానికి సంబంధించి. మొత్తానికి రేషన్ బియ్యం అనేటువంటి విషయం మాత్రం ఏపీలో హాట్ టాపిక్గా మారింది. పొలిటికల్ సర్కిల్స్లో చాలా సంచలనాలకు తెరతీస్తోంది. ఇందులో భాగంగా ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో దర్యాప్తుని ముమ్మరం చేసింది. అలాగే దీనికి సంబంధించి కూడా చాలా వేగంగానే పావులు కదుపుతోంది. A1గా పేర్ని నాని మాజీ మంత్రి ఆయన సతీమణైనటువంటి జయసుధ గారు, అండ్ A6గా పేర్ని నాని గారి పేరుని కూడా చేర్చింది. ఆ దిశగానే వెళుతూ ఉన్నారు. మొత్తానికి కొద్దిసేపటి క్రితం అంటే ఇవాళ సుమారుగా 2.5 గంటల పాటు పోలీసు విచారణ కూడా కొనసాగింది. పేర్ని నాని సతీమణైనటువంటి జయసుధ గారిని వారు విచారించారు. ఇక ఆ తరువాత ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి కండిషన్లో బియ్యం అక్రమ రవాణా కావచ్చు, అక్రమ తరలింపు కావచ్చు, రేషన్ బియ్యం మిస్సింగ్ కావచ్చు, ఈ కేసు మాత్రం చాలా హాట్ టాపిక్గానే నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, మొత్తం ఇటు వైసీపీ ఏమంటోంది, అలాగే అటు అధికార పార్టీ ఏం చెబుతోంది, మరోవైపు జనసేన ఏమంటోంది, ఇవన్నీ కూడా ఇవాళ మన బిగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు బిగ్ డిబేట్లో పాల్గొనడానికి శరత్ గారు టీడీపీ సీనియర్ నాయకులు, అండ్ వెంకటరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు ఆయన, అండ్ కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్. వీరు ముగ్గురు కూడా ప్రస్తుతానం మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా గాది వెంకటేశ్వర్లు గారు జనసేన సీనియర్ నాయకులు మరికాసేపట్లో వచ్చి మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా సార్, మీ ముగ్గురికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మా హెచ్ఎంటీవీ క్రూ తరపున. థ్యాంక్ యూ సార్. షూర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ముందుగా అసలు ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి కూడా మాజీ మంత్రి పేర్ని నాని చాలా అంటే ఆయన వెర్షన్స్ కొన్ని వినిపించారు. అండ్ అసలు ఆయన ఏం మాట్లాడారు ఈ విషయంపై ఒకసారి చూద్దాం. పారిపోలేదు. నేను అందరినీ కూడా ఎవరెవరైతే నేను పారిపోయానని చెప్పని మాట్లాడుతున్నారు, నేను ఒకటే మిమ్మల్ని ఒక చిన్నగా కోరుకుంటున్నాను. ఒకటి, మీరు ఒక్కదానికి మీ అంతరాత్మను ప్రశ్నించుకుని సమాధానం చెప్పండి. మీ మీద కక్షతో మీ ఇంట్లో ఆడవాళ్ళని మీద కేసులు కడితే మీరు ఇంట్లో ఆడవాళ్ళని రక్షించుకుంటానికి ప్రయత్నం చేస్తారా, లేదా ఇంటి ఆవిడ్ని ఇంటి ఇల్లాల్ని జైలుకు పంపించే కార్యక్రమాన్ని మీరు చేస్తారా? అభం శుభం తెలియని వాళ్ళని చెప్పండి. మీరు నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు, ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు. నా భార్య జయసుధ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిడని అరెస్ట్ చేయడానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే కాదు సార్, ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే, నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం. టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. ఎస్, మరి పేర్ని నాని గారు చెప్పినటువంటి వెర్షన్ అయితే అది. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు ఈ విషయంపై ఎలా స్పందించారు, ఆయనే ఉన్నారు, అది కూడా చూద్దాం. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్. వెళ్తే మనం అన్నప్పుడు మేము ₹1.5 కోట్ల కడతామని ఎందుకు కన్ఫర్మ్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము ₹1.5 కోట్ల మేము కట్టేసిన డబ్బులను మీరు ఎందుకు ఆఫర్ చేశారు? అంటే తప్పు జరిగింది. అక్కడ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష పెట్టడం దట్ ఈస్ నాట్ రైట్. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అఫ్కోర్స్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఏపీలో అందరూ కూడా తలో రకంగా అఫ్కోర్స్ దీనికి సంబంధించి కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా దీనిపై స్పందించారు. ఆయన ఏమన్నారో కూడా ఒక్కసారి చూసి ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడితే నీ పాసగుల ఆడవాళ్ళని
గౌరవించే తత్వం ఉందా నీకు? మర్చిపోయినావా నువ్వు అన్నీ? మర్చిపోయినావా? మా మీద కేసులు పెట్టినప్పుడు మాకు లేరు, కోడళ్ళు లేరు, కొడుకులు లేరు, భార్య లేదు, ఎవరు లేరు. రే నీ కుటుంబం గురించి చెప్పుడితే ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుంటావు. ఎవరో 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏమి చేసుకుంటారు, డైవర్ట్ చేసి తీసుకొని చేసుకున్నారు. విక్టోరియా ఎవర్రా? ఎవరు విక్టోరియా? పోయి అడుగుపో, మచిలీపట్నం పోయి అడుగుపోప్పా. బందరో మచిలీపట్నం అంత మీదే కదా. ఎవరు విక్టోరియా? మేము మాట్లాడాలా? మాకు సభ్యత ఉంది. డబ్బు లేని నాకు ఎందుకు మాట్లాడతారు? నా మీద నువ్వు కేసులు పెట్టేసి ఇదిగో మొత్తం నా భార్య, నా కోడళ్ళు, నా కొడుకు నా మీద ఆ బుద్ధి కనపడలేదురా? మేమంతా ఎట్టికి పుట్టినామా? దర్పేసిన ఇలా యాటికి రా మాటలు, యాటికి మాటలు కనపడలే ఆ బుద్ధు ఆడవాళ్ళని వీళ్ళిద్దరు. నో మోర్ బండ్ బై వైఎస్ఆర్. ఏమి మనం కష్టపడలే, మనం అందరం కార్యకర్తలము. ఎస్, మొత్తానికి వెర్షన్స్ అన్నీ కూడా విన్నాం. అటు మాజీ మంత్రి పేరు నాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ చేసి ప్రభాకర్ రెడ్డి ఏమన్నారు, ఇవన్నీ కూడా చూసాం. సార్, ముందుగా శరత్ గారు ఏమనిపిస్తోంది టోటల్గా చూస్తే కనుక ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది? అంటే దీనికి సంబంధించి కూడా చాలా వేగంగానే పావులు కదుపుతోంది ఏపీ పోలీస్ శాఖ కావచ్చు, ఆఫ్ కోర్స్ ఆయా దర్యాప్తు సంస్థలు. ఏమంటారు ఫస్ట్? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, హెచ్ఎంటీ వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం అండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఈ రేషన్ బియ్యానికి వచ్చేస్తే మన 2019 నుంచి 2024 వరకు ఎంతో విచ్చలవిడిగా ఈ రేషన్ అక్రమ రవాణా అనేది జరిగిందండి. ఇప్పుడు పేదవాళ్ళ ఆకలి తీర్చేందుకు పెట్టిన పథకం ఏదైనా ఉంది అని అంటే అది ఈ 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకం అండి. అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకం అన్నమాట. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చేసరికి ఒక 90 లక్షల రేషన్ కార్డులు ఇస్తుంది. దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసరికి ఒక 60 లక్షలు, వెరసి 1,50,00,000 రేషన్ కార్డులు ఇస్తూ ఉంటే, ఇదివరకు ఏం జరిగేదంటే 2019కి ముందు 29,000 రేషన్ డీలర్ షాప్స్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరికి కుదిరిన టైంలో వారు వెళ్ళి రేషన్ తెచ్చుకునే సదుపాయం ఉండేది. తగుదనమ్మా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 1,600 కోట్లు వెచ్చించి 9,260 వెహికల్స్ ను కొన్నారండి, ట్రక్స్ ను కొని మేము ప్రతి ఇంటింటికి తీసుకెళ్లి ఇస్తాము, ఎవరో రావక్కర్లేదు అననే ఒక మోసపూరిత వాగ్దానం ఒకటి ఇచ్చేసి తీరా ఇంటి దగ్గరికి ఎవరు ఎక్కడ ఇవ్వకుండా ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు కదా సార్, ఇంటింటికి వెళ్ళి కూడా ఇచ్చినట్టున్నారు. ఇంటింటికి బాగానే తిరిగేవి ఏపీలో. లేదండి, ఇంటింటికి వెళ్ళలేదు, రోడ్డు చివరిన ఆపేవారు ఫలానా టైం అని చెప్పేసి ఆ టైంకి వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళు. కొంతమంది దగ్గర దొంగ బిల్లులు కూడా రాసుకొని మనుషులు రాకపోయినా కూడా వచ్చినట్టు తీసుకున్నట్లుగా సంతకాలు చేస్తున్నారు. కొంతమందికి ఏమో కిలో బియ్యానికి 10 రూపాయల లెక్కన చెల్లించడం, లేదు వారికి 10 కేజీలు అని అంటే ఒక 100 రూపాయలు చెల్లించడం. ఈ విధంగా ఏంటంటే ఒక కంప్లీట్ మాఫియాను ఒక దాన్ని సెటప్ చేశారండి. మొత్తం ఇక్కడ మిగిలిన బస్తాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి సివిల్ సప్లైస్ దగ్గర నుంచి రావాల్సిన బస్తాలు ప్రజలకి పంపిణీ చేసేవి, వాటన్నింటినీ జిల్లా కేంద్రాల దగ్గరికి తీసుకెళ్లి, ఇప్పుడు నాని గారికి ఒక గోడౌన్ ఎలా ఉందో అలానే ప్రతి జిల్లాలో కన్సర్న్ నేతల కనుసన్నల్లో గోడౌన్లు పెట్టి అక్కడ నుంచి సివిల్ సప్లై స్టిక్కర్ తీసేసి మానస ఎక్స్పోర్ట్స్ అనే ఒక స్టిక్కర్లు పెట్టేసేసి అక్కడ నుంచి కాకినాడ పోర్టుకి తరలించి, ఈ విధంగా ఏంటంటే దగ్గర దగ్గర ప్రతి నెల ఒక 1000 కోట్లు వెనకేసుకునే పథక రచన చేసి సంవత్సరానికి 12,000 కోట్లు, వెరసి 5 సంవత్సరాలకి 60,000 కోట్ల కుంభకోణానికి తెరదీసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అండి. అందులో భాగంగా మనకి ఆల్రెడీ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు దీని మొత్తానికి సూత్రధారులు, అంటే బయట కనిపించే సూత్రధారి, వెనక వేరే వాళ్ళు ఉన్నారు, పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వారు. ఇక సివిల్ సప్లైస్ చైర్మన్ వచ్చేసరికి వారి తండ్రి గారు, ప్లస్ ఆ మానస రైస్ మిల్స్ డీలర్షిప్ మొత్తం వారి సోదరుడు. సో ఇదంతా ఏంటంటే ఒక కుటుంబానికి చెంది ఓవరాల్ గా మొత్తం అంతా రాష్ట్రంలో ఉన్న బియ్యాన్ని మొత్తాన్ని
పేదల బియ్యాన్ని మొత్తాన్ని ఒక పెద్ద భారీ స్కామ్ అంటారు, భారీ స్కామే జరిగిందంటారు. భారీ స్కామ్ జరిగిందండి. దాంతో పాటుగా ఏంటంటే ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నాదెళ్ల మనోహర్ గారు కావచ్చు పలు సార్లు చెప్పారు. 2-3 సార్లు మనోహర్ గారు డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అయినా కూడా ఇవి ఎక్కడ ఆగని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా రావటము, వారు షిప్ దగ్గరికి వెళ్ళటము, అన్ని పరీక్షించి ఆయన షిప్ ని సీజ్ చేయండి అని చెప్పడం. ఆ తర్వాత ఏంటంటే అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి, ఎవరెవరు ఉన్నారు దీని వెనక అని మొత్తం 1 by 1 విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్ని కూపీ లాగటం మొదలు పెట్టింది. దాంతో పాటుగా ఒక సిట్టు వేశారు. అందులో కూడా కొంతమంది గత ప్రభుత్వానికి అనుచరులుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పి 3 డిఎస్పీలను కూడా మార్చడం జరిగింది. ఇక పేర్ని నాని గారి విషయానికి వచ్చేసరికి వారి గూడెంను వారి శ్రీమతి గారి పేరు మీద ఉంది, జయసుధా గారి పేరు మీద. దాంతో పాటుగా ఆ గూడౌన్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతన్ని A3, A4 ముగ్గురిని అరెస్ట్ చేశారు. జయసుధా గారికి ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. 4గురిని అరెస్ట్ చేశారు. 5వ వ్యక్తి చనిపోయారండి రీసెంట్ గా. అండ్ ఇకపోతే పేర్ని నాని గారికి సోమవారం వరకు రిలీఫ్ ఉన్నట్లుంది. సో తొందరలో తనను కూడా క్లియర్ గా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ మొత్తాన్ని, ఇప్పుడు తనంతరకు తను ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు డబ్బులు 1,70,00,000 డీడీలు ఇచ్చారు అని అంటే హీ హిమ్సెల్ఫ్ హావ్ అడ్మిటెడ్ దట్ నేను తప్పు చేశాను అనేది అడ్మిట్ అయినట్లు. ఖచ్చితంగా చట్టపరంగా ఏ శిక్షలు ఉంటాయి ఏంటి అని అనేది విచారణ జరిగిన తర్వాత చర్చిద్దాం డెఫినెట్లీ శరత్ గారు. ఓకే అండి, ఇప్పుడు ఏపీలో ఈ రేషన్ బియ్యం మిస్సింగ్ కేసుకు సంబంధించి కూడా చాలా వేగంగా దర్యాప్తు జరుగుతోంది. అండ్ అంతేకాకుండా 3 వెర్షన్స్ విన్నారు మీరు. అండ్ మరోవైపు ఇప్పుడు శరత్ గారు చెప్పింది కూడా విన్నారు. ఆల్రెడీ కొంత చెల్లించాం మేము, ఆల్రెడీ తప్పు జరిగినట్టే ఇది అన్నట్టుగా కమిట్ అయ్యారు పేర్ని నాని అంటున్నారు. ఇలా రకరకాల వెర్షన్స్ వినబడుతూ ఉన్నాయి. ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? రమణ బాబు గారు, మీకు HMTV ప్రేక్షకులకి అట్లానే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపుగా 7 నెలలు కావస్తుంది. ఎందుకంటే రేపు 4వ తారీఖు వస్తే 2 రోజులు, రేపు 4వ తారీఖు వస్తే 7 నెలలు వీళ్ళు అధికారంలోకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి, సోషల్ మీడియా కార్యకర్త నుంచి, ఏదైతే రాష్ట్రంలో ఏదైతే ప్రజాప్రతినిధిగా చేసినటువంటి ఎమ్మెల్యేలో, లేదంటే ఎంపీటీసీలో, జడ్పీటీసీలో, లేదంటే మాజీ మంత్రులో, మాజీ ఎంపీలో ఎవరిని వదలకుండా కేసులు పెట్టి అనేక మందిని అరెస్టులు చేశారు. దానిలో భాగం పేర్ని నాని గారిని ఎట్టొకటి అరెస్ట్ చేయాలి. పేర్ని నాని గారిని చేస్తే కాదు, పేర్ని నాని గారి వాళ్ళ భార్యను కూడా చేయాలనేటటువంటి ఒక టార్గెట్. కాకపోతే నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు ప్రభుత్వం లీజుకు తీసుకుందండి. సపోజ్ మీదే గోడౌన్, మీ గోడౌన్ ప్రభుత్వం లీజుకు తీసుకుంది. అప్పుడు మీ గోడౌన్ లో ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే వాళ్ళ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే మిస్ అయినాయి, సరే పర్యవేక్షణ వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నప్పుడు, దానికి రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు ఏం చేయాలి, దానికి సంబంధించి ఫైన్ వేస్తారు. ఇది రెగ్యులర్ ప్రాసెస్. 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం మాయమైందని చెప్పి అధికారులంట లెక్క తేల్చి నిగ్గు తేల్చారంట. తేల్చినాక వీళ్ళకి చెప్పారు, చెప్తే దానికి 1,65,00,000 ఫైన్ వేశారు. మళ్ళీ 2-3 రోజులు పోయినాక అమ్మమ్మ కాదు 378 మెట్రిక్ టన్నులు మిస్ అయినాయి, ఇంకో 1,67,00,000 మళ్ళీ కట్టాలన్నారు. మళ్ళీ 4 రోజులు పోయినాక ఇంకో రేపొద్దున 387 కాదండి, అసలు 1000 మెట్రిక్ టన్నులు పోయినాయి అంటారు. ఏంటి దీనికి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అసలు ప్రభుత్వం అంటే మరి ఎంక్వైరీ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా రెడ్డి గారు? కాదు సార్, మీదే గోడౌన్ అండి, మీరు రెంట్కి ఇచ్చారు ప్రభుత్వానికి. అసలు మనకేం సంబంధం వాస్తవంగా చెప్పాలంటే? 2020 సంవత్సరంలో లీజుకి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినప్పుడు సరే వాళ్ళ గోడౌన్లో కాబట్టి వాళ్ళ గోడౌన్లో మిస్ అయితే వాళ్ళే బాధ్యతగా ఆ రూల్స్ ఏదో పెట్టారు కాబట్టి ఆ రూల్స్ ప్రకారం కడతానికి ఆ భార్య పేరు మీద ఉంది కాబట్టి కట్టారు. 1,68,00,000 ఆల్రెడీ కట్టారు. మళ్ళీ ఇంకో 1,67,00,000 కట్టాలని ఇచ్చారు. కోర్టు క్లియర్ గా చెప్పింది వాళ్ళని ముందస్తుగా అరెస్ట్ చేయొద్దని చెప్పి. ఇవాళ జనవరి 1వ తారీఖు, జనవరి 1 ఈ రోజు పోలీసులు స్టేషన్ కి ఒక మాజీ మంత్రి భార్యని, ఒక మహిళని, ఒక హౌస్ వైఫ్, ఆమె ఎప్పుడు ఏ రోజు రాజకీయాలకు సంబంధం లేదు, ఆమెని ఈ రోజు విచారణకు పిలవటం ఏంటి? పోలీస్ స్టేషన్ విచారణకి. ఇప్పుడు వీళ్ళు రేషన్ మాఫియా గురించి చెబుతున్నారు పిలుస్తున్నట్టున్నారు కదండి విచారణకి. లేదు, కోర్టు ఆల్రెడీ చెప్పింది. కోర్టు ఆల్రెడీ అరెస్టులకు సంబంధించిన దాంట్లో విచారణకు పిలిస్తే రాకుండా ఎప్పుడు ఉండరండి. విచారణ నోటీసులు ఇచ్చి విచారణ రమ్మంటే వస్తారు. ఇవాళ చూడండి, జనవరి 1వ తారీఖు
అంటే నూతన సంవత్సరం స్టార్టింగ్ ఆమెను పిలిచి దట్టు ఆమె హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి, నేను తర్వాత వస్తా అని చెప్పినా లేదు వాళ్ళు రావాలి, అవును, చెప్పారట. ఆమె స్పైనల్ కార్డ్ సమస్యతో ఆమె బాధపడతా ఉంది. అయినా కూడా ఈరోజు పిలిచారు, సరే విచారణకు వెళ్ళారు. నేను సూటిగా అడుగుతున్నా, రేషన్ మాఫియా ఎస్ కంట్రోల్ చేయండి. మీ 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 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రికల్లో, ఎందుకంటే ఈనాడు అనేది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరపత్రికని చిన్నపిల్లాడిని అడిగిన, ఏది ఇప్పుడు నోట్లో మాటలు రానటువంటి చిన్నపిల్లాడికి చూపించినా కూడా ఇది చంద్రబాబు నాయుడు బాజా కొట్టే పత్రిక అని చెబుతారు. ఇది సాక్షి ఉంది కదా. మా రమణ బాబు గారు మీరు అమాయకుల్లాగా ఉన్నారు. మేము సాక్షి పత్రిక మాది కాదని నేను చెప్పలా, ఓకే, మాదనే చెబుతున్నాం. కానీ అవతల చెబుతారు కదా చాలా పెద్ద మనుషులు, మాకేం పత్రికలు లేవండి, మాది ఈనాడు మాకు సంబంధం లేదండి, ఆంధ్రజ్యోతి బూత్ పత్రిక మాకు సంబంధం లేదండి, బూత్ మాటలు మాట్లాడే వాళ్ళ గురించే చెబుతున్నా. ఆ కోలంలో మీరు ఉండరు కాబట్టి మీకు మళ్ళీ చెప్పాలి కానీ చెబుతున్నా. మీరు అట్లయితే ఆ పత్రికలు వాళ్ళకి కాదని మీరైతే చెప్పరు కదా మీ నోటితో, చెబితే మీకు కూడా చెప్పాల్సి వచ్చి సమాధానం. ఇది శనివారం నవంబర్ 16, 2024, అంటే ఇప్పుడు నెలన్నర క్రితం రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఈనాడు పత్రికలో సార్, రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. దాంట్లో కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్లబజారుకి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలకి ఈనాడు దినపత్రిక రాసిన వార్త, కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్లబజారుకే. రేషన్ మాఫియా అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చివరికి కార్డుదారులకి పంపిణీ చేయక ముందే బియ్యాన్ని నల్లబజార్లకు తరలించేస్తున్నారు. బియ్యం కావాలని ఎవరైనా అడిగితే వచ్చే నెలలో తీసుకోమని చెబుతారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం కుప్పలు కుప్పలుగా పోసి కొత్త సంచుల్లో నింపి పోర్టులకు మిల్లులకు తరలిస్తున్నారు. మాఫియాకి సహకరించి ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకి నెలకి 5 లక్షల చొప్పున ముట్ట చెప్తున్నారు. కోటి రూపాయల చొప్పున అడ్వాన్సులు ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమకు అదుపు లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఇది ఏ పత్రిక సార్? ఈనాడు. ఎవరున్నారండి ప్రజాప్రతినిధులు? 164 మంది ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి సంబంధించి ఉన్నారు? అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు? మరి ఏ అధికారి మీద మీరు చర్య తీసుకున్నారు? ఏ ప్రజాప్రతినిధి మీద చర్య తీసుకున్నారు? ఏది మొత్తం వాళ్ళు క్లియర్ గా అన్ని జిల్లాల్లో ఇది ఉందని చెప్పి రాశారు. 2 మన ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంలో, ఇదిగోండి సార్, ఇది సాక్షి కాదు, మళ్ళీ మా పత్రికనే వాళ్ళు, ఇది ఆంధ్రప్రభ, ఇది వాళ్ళ సామాజిక వర్గ పత్రికే. ప్రభుత్వం మారినా జోరు తగ్గని దందా అని రాసి, ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని దుర్గాడ, చేబ్రోలు, పత్తిపాటు కేంద్రంగా రోజుకు 50 నుంచి 60 టన్నుల కోటా బియ్యం వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలా. రేషన్ మాఫియాకు రోజుకు 1.5 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుండటంతో అధికారులు నెలవారీ మామూలు ముట్ట చెప్పి మొత్తం మామూలు మత్తులు కథనాలు రావడం కామన్. కథనాలు రావడం కామన్ అంటారు మీరు? ఎవరు? మన ఉపము నియోజకవర్గంలో సార్. అర్థమవుతోంది నాకు, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది. ఏ అధికారి మీద చర్య తీసుకున్నారు? ఆయన ఎమ్మెల్యే కదా నియోజకవర్గంలో. ఓకే, ఏ అధికారి మీద చర్య తీసుకున్నారు? ఎవరి మీద కేసు పెట్టారు? ఎవరిని అరెస్ట్ చేశారు? నీ ఎన్ని సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మంత్రి ఉన్నాడు, ఆయన ఎవరు? అదే బియ్యం మంత్రి మా తెనాలి నారాయణ మనోహర్ 15 రోజులు కూడా అవ్వలేదు పట్టుకొని. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుంటే అక్కడ పట్టుకున్నారు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారంట? ఇప్పుడు క్లియర్ గా ప్రజాప్రతినిధులు మొత్తం దీంట్లో భాగస్వాములు అన్నారు. రేషన్ మాఫియా విచ్చలవిడిగా ఉంది. అది ఈ ప్రభుత్వంలో ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న జగన్ గారే కారణం, వైఎస్ఆర్సీపీ వాళ్ళే కారణం. ఈ ప్రభుత్వంలో అధికారులు తప్పు చేసినా వైఎస్ఆర్సీపీ కారణం, జగన్ గారే కారణం. ఇదే వాళ్ళు చెప్పేది. రేపు పొద్దుకోసారి 2 నిమిషాలు కానీ మళ్ళీ మిగిలిన ప్రతినిధులు అదే చెప్తారు. సాక్షాత్తు పిఠాపురంలోనే రేషన్ మాఫియా ఉందండి. బాధ్యుడా కాదా? ఒక్క సెకండ్ సార్, గాదె వెంకటేశ్వర్లు గారు కూడా జనసేన సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు డిస్కషన్ లోకి. ఇవాళ బిగ్ డిబేట్ లో ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మనకు చాలా సమయం ఉంది, మాట్లాడదాం. దీన్ని కూడా కలిపి సమాధానం చెప్పండి. షీజ్ ద షిప్ అన్నకు ముందే 2 రోజుల ముందు కలెక్టర్ గారు ఆల్రెడీ అక్కడ ఏదో షిప్ లో ఒక ఎన్నో మెట్రిక్ టన్నులు 150 600 టన్నులు ఏదైతే బియ్యాన్ని సీజ్ చేశా అన్నారు కదా, ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓకే, ఏది పులివెందుల నుంచి వచ్చినాయా, కుప్పం నుంచి వచ్చినాయా, పిఠాపురం నుంచి వచ్చినాయా? దానికి సహకరించిన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్లేసెస్ అండి, ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని లేదు, చాలా ప్లేసెస్ నుంచి వస్తూ ఉన్నాయి. అయిందండి సార్. రమణ బాబు గారు చెప్పండి. నెలన్నర అయింది, మొన్న కాదు. సార్ ఎంక్వైరీ నడుస్తోంది అంటున్నారు వాళ్ళు. ఓకే, మనం చర్చిద్దాం. ఒక్క సెకండ్ సార్,
ఇంతవరకు కూడా వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నారు. జనసేన ఏం చెప్తోంది అండ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏమన్నారో ఈ విషయంపై అవన్నీ కూడా మనం ఇంతకుముందు చూసాం. చెప్పండి. ముందుగా మీకు మీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు జనసేన పార్టీ నుంచి తెలుపుకుంటూ, అలానే సోదరుడు వెంకటరెడ్డికి ఇంకా మరి డిబేట్లు ఎవరున్నారు జస్ట్ నౌ జాయిన్ అయ్యాను. శరత్ గారు, కృష్ణాంజనేయులు గారు ఉన్నారు సార్. షూర్ సార్. కృష్ణాంజలి గారికి, శరత్ గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ సార్ చెప్పండి. పాపం ఏం చేస్తాడు వెంకటరెడ్డి గారు, మావాడు ఆవేశపడతాడు, తప్పదు. అన్ని ఎక్కడికి వచ్చినా మావాడు ఆవేశమే. కానీ వాస్తవాలు తెలుసుకోవాలి కదా ఒకసారి మనం. వాస్తవం తెలుసుకోకుండా ఆవేశపడినందు వల్ల ఉపయోగం ఉండదు. పిఠాపురం అదంటే బియ్యం మంత్రి. ఎస్, ఇప్పుడు నేను గొప్పగా చెప్పుకోగలుగుతా బియ్యం మంత్రి మా జనసేన పార్టీ నుంచి అని. అదే గొప్పగా వాళ్ళు చెప్పుకోగలుగుతాడా వెంకటరెడ్డి? ఇంతకు ముందు ఎవరు బియ్యం మంత్రి ఎవరు? అసలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఒకటి ఉంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసా అసలు? నేను ఇదేదో ఇవాళే ఓవర్ నైట్ అయింది అనట్లేదు, కానీ ఈ బియ్యం మాఫియా అనేది గత కొంతకాలం నుంచి ఉంది. అవునండి. గత కొంతకాలం నుంచి ఉన్న దాంట్లో గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అది మాట్లాడాలి కదండి. అది మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకునే అక్కడే మాట్లాడతాం. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడతాం, కానీ ఒక 100 రోజులు క్రితం జరిగిన దాని గురించి మాట్లాడడం. కానీ నేనేమంటానంటే ఇక్కడ 100 రోజుల నుంచి జరుగుతుంది తప్పు. అవును. ఎక్కడ ఒకసారి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఆ ఫుల్ స్టాప్ పెట్టే దాంట్లో మీరు ఒకసారి ఉన్నారు. మీరు ఏం చేశారు? మీరు ఇవాళ మేము వచ్చాం, మేము ఆ ఫుల్ స్టాప్ పెట్టే క్రమంలో మేము ఇవాళ చేస్తున్నాం. మీరు ఏం చేశారు? మీరు విచ్చలవిడిగా అంతకు ముందు ఉన్నదాన్ని 10 కేజీలు అమ్ముకుంటే మీరు 20 కేజీలు అమ్మించారు కదా. దానికి దారులేంటి? మీరు MDU వాహనాలు తీసుకొచ్చారు, వాహనాలు పెట్టి మరీ చేశారు కదా. ఇవాళ ఏదో పాపం వెంకటరెడ్డి గారు ఎవరో బియ్యం కోసం అయితే వచ్చే నెలలో తీసుకోండి అని చెప్పేసి అన్నారని చెప్పి బాధపడిపోతున్నాడు. అసలు పోయినసారి మీరు ఇవ్వలేదు కదా అసలు. ఇటు పోని ఇవన్నీ ఇవాళ కాకినాడ పోర్టు, లేదంటే కృష్ణపట్నం పోర్టు, లేదంటే వైజాగ్ పోర్టు, లేదంటే గంగవరం పోర్టు, లేదంటే చెన్నయో, ఇంకా దుర్మార్గంగా గుజరాత్ వరకే వెళ్తున్నాయండి ఇవాళ ఇటు చూసినా కానీ. ఇవన్నిటికీ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది ఎవరు? మీరు కాదా? కాదని చెప్తావు పొన్నువేనా? ఇవాళ మేము వచ్చి 6 నెలల్లో ఏం చేశారంటావు. ఇది దాదాపు ఒక 7 పోయినట్టు మహావృక్షంలో తయారైంది ఇది. దీంట్లో మీ వాళ్ళు ఉన్నారా, మా వాళ్ళు ఉన్నారా అంటే అందరూ ఉన్నారు. నేను చెప్తాను, అట్లా చెప్పుకునే ధైర్యం మీకు లేదు. నేను చెప్తున్నా, ఇవాళ అందరూ ఉన్నారండి దీంట్లో. నేను కూటమిలో ఉన్నప్పుడు కూడా నేను ఒప్పుకోగలుగుతాను, ఇవాళ మాట్లాడగలుగుతాను. నేను ఇవాళ అందరి పాత్ర ఉంది. ఇవాళ రాజకీయ నాయకుల పాత్ర ఎంత ఉందో అధికారుల పాత్ర ఎంత ఉంది. రాజకీయ నాయకులు ప్లస్ అధికారులు కలిసే ఇదంతా నడుపుతున్నారు. అంటే మీరు 5 సంవత్సరాలు ఏం చేశారంటున్నాను. మీరు 5 సంవత్సరాల్లో ఏ నాడైనా ఈ రేషన్ బియ్యం దారి తప్పుతున్నాయి, ఈ రేషన్ బియ్యం అసలు పేదవాడికి వెళ్ళట్లేదు, ఇవన్నీ కూడా 5 రూపాయలకి 10 రూపాయలకి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుని కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు అనే విషయం మీకు తెలియదా? మీకు దాంట్లో మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలీదా మీకు? ఏదైనా ఒక్క రోజు మీ మంత్రి గాని, మీ ముఖ్యమంత్రి గాని, లేదంటే మీకు అన్ని సలహాలు ఇచ్చేటటువంటి మీరు పెట్టుకుంటే 100 మంది సలహాదారులు కానీ ఏ రోజైనా ఒక్కరోజు దీని గురించి చర్చ పెట్టారా మీరు ఎప్పుడైనా? జరిగింది అసలు ఈ రాష్ట్రంలో? ఇవాళ జరుగుతుంది. ఇవాళ జరుగుతుంది. ఇవాళ ఆపే దిశగా ఇవాళ జనసేన పార్టీ ప్రముఖ సార్. కృష్ణాంజనేయులు గారు, మొత్తం 3 వెర్షన్స్ అంటే 3 పార్టీల వెర్షన్స్ కానీ అఫ్ కోర్స్ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వెర్షన్స్ కానీ ఇవన్నీ కూడా విన్నాం. అంటే ఒక పెద్ద మాఫియా, పెద్ద స్కామ్ అనే మాటలు కూడా వినబడుతున్నాయి. అఫ్ కోర్స్ ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ఇష్యూ అయినా కూడా వైసీపీ వారు చెప్తున్న వెర్షన్ కూడా విన్నారు మీరు. అంటే ఏమనిపిస్తోంది సార్, దీనికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు సార్? రమణబాబు గారు నమస్తే. ప్యానెల్ లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి, శరత్ గారికి, గాదే వెంకటేశ్వరరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజున మనం ప్రధానమైనటువంటి డిబేటు పేర్ని నాని, పేర్ని జయసుధ, వీళ్ళ మీద కేసులు నమోదు, వీటికి సంబంధించినటువంటి అంశాల కేంద్రంగా రేషన్ మాఫియాకి సంబంధించినటువంటి అంశాలు, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు మనం మాట్లాడదలుచుకున్నాం. కాబట్టి 1,68,00,000 రూపాయలు విలువ చేసే 7,577 టన్నులు అనుకుంటా బియ్యం, బియ్యానికి సంబంధించిన బస్తాలకు సంబంధించిన వాటిని ఇది ఏమి సివిల్ సప్లైస్ వాళ్ళు లేకపోతే అధికారులు గుర్తించినటువంటిది కాదు. ఇది ఆల్రెడీ పేరు నాని వాళ్లే ఇది బయటపడుతుంది అనేటువంటి అంశం మీద వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా
వాళ్ళు ప్రకటించారు, మేము ఈ విధంగా మా గోడౌన్లో బియ్యం మిస్ అయినాయి, కొన్ని బస్తాలు మిస్ అయినాయి, వీటికి సంబంధించినటువంటి ఆ డబ్బులు మేము పే చేస్తాము, ఆ పెనాల్టీ అనేటువంటి దాని మీద వాళ్ళు గుర్తించిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేది కూడా అదే కమిట్ అయ్యారు కదా, ఖచ్చితంగా మేము వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి నోటీసులు జారీ చేయటము, ఇంకా అక్కడ ఇంకా ఏమైనా బియ్యం మిస్ అయినాయి, ఇన్ని బస్తాలు మిస్ అయినాయి, వాటికి సంబంధించి మళ్ళీ నోటీసులు ఇవ్వటం కూడా జరిగింది. ఒక నెల పట్టింది ఎంక్వైరీకి. ఎగ్జాక్ట్లీ. తప్పు జరిగింది, నేరం జరిగింది, దాంట్లో ఆల్రెడీ కొంత అపరాధ రుసుము చెల్లించారు. పేరుని జయసుధ, అదే విధంగా పేరుని నానికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకులు. అయితే పెనాల్టీ చెల్లించినంత మాత్రాన కేసు ఏమో అయిపోతుంది. ఖచ్చితంగా ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కోర్టుకు వెళ్లారు. ఆమె పేరుని జయసుధకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆమెను అరెస్ట్ చేయొద్దని చెప్పారు. కోర్టు ఏం చెప్పింది, నువ్వు విచారణకు హాజరవ్వాలమ్మా, విచారణకు హాజరవ్వండి కేసులో, ఈవిడ మాత్రం అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్ ఇచ్చారు. పోలీసులు విచారణకు పిలిచారు. అవునండి. ఆడ మగ, లేకపోతే వాళ్ళు దళితుల, ముస్లింల, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశమా, జనసేన, ఇవి కాదు కదా. అవునండి. తప్పు చేశారు, ఆవిడ మీద కేసు నమోదైంది, విచారణ జరుగుతుంది. అది జనవరి 1వ తారీఖు అయినా ఒకటే, జనవరి 2వ తారీఖు అయినా ఒకటి, ఎప్పుడైనా ఒకటే, ఏం లేదు దాంట్లో. రెండో అంశము, పేరు నాని మీద కూడా A6 కింద కేసు నమోదు చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆయన పాత్ర కూడా ఉందని కొంత పోలీసు విచారణలో తేలినటువంటి అంశం. ఆయన మీద కేసు నమోదు చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారనేటువంటి దాని మీద ఆయన కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఆయనకు కూడా 6వ తారీఖు వరకు ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఒకవేళ ఆయన కూడా ముందస్తు బెయిల్ కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే A1కే ముందస్తు బెయిల్ వచ్చినప్పుడు A6కి ముందస్తు బెయిల్ ఇస్తారు. ఎలా కోర్టుకు విచారణ హాజరయ్యేటువంటి అంశమే. ఈ కేసుల్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, వాళ్ళు ముందు స్వచ్ఛందంగా ఇక్కడ పొరపాటు జరిగింది, మేము ఈ అపరాధ రుసుము చెల్లిస్తామని చెప్పినటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళు విచారణ కూడా హాజరవుతారు, పారిపోయేదానికి అవకాశం ఉంది. అదే కోణంలో కూడా కోర్టు చూస్తారు. ఇక్కడ అసలుకి ఇది కక్ష సాధింపు చర్య, పేరుని నాని ఏమన్నా అరెస్ట్ చేయడానికి, లేకపోతే పేరుని జయసుధను అరెస్ట్ చేయడానికి కక్ష సాధింపుగా కేసు పెట్టారు అని అనటానికి ఎక్కడుందండి అసలు దీంట్లో? తప్పు జరిగిందని వాళ్ళు కదా చెప్పింది. తప్పు జరిగిందని కాబట్టి కేసు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. కేసు విచారణ కూడా జరుగుతుంది. పోనీ ఆవిడకి బెయిల్ రావడానికి ముందు చాలా రోజులు నడిచింది. చాలా రోజులు ఆవిడకి బెయిల్ రాలేదు. మరి ఆమెనేమో అరెస్ట్ చేయలేదే, పోలీసులు ఏమో అరెస్ట్ చేయలేదే. మరి పేరు నాని కూడా చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడే అరెస్ట్ చేయొద్దు అని అన్నాడు అని చెప్పి. నాకు తెలిసి అయితే ఆవిడ లేడీ కాబట్టి లేకపోతే అరెస్ట్ చేయొద్దు అని అన్నారు అని అలా అనుకోవట్లే నేనైతే. పేరు నాని మీనే సాఫ్ట్ కార్నర్ ఉందేమో చంద్రబాబు నాయుడుకి లేకపోతే కుటుంబంలో వాళ్ళకని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే పేరు నాని పాపం 5 ఏళ్ల పాటు ఆయన తిట్టింది ఎవరిని? పవన్ కళ్యాణ్ నన్ను జనసేన వాళ్ళని తిట్టాడు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ ని తిట్టడానికి ఆయనకి అసైన్మెంట్ అప్పు చెప్పలే జగన్మోహన్ రెడ్డి. అప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అసైన్మెంట్స్ ఇచ్చాడు మంత్రులందరికి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళేమో చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టాలి. అదేవిధంగా పేరు నాని, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్, వీళ్ళేమో పవన్ కళ్యాణ్ తిట్టాలి. వాళ్ళు ఆయన పెళ్లిళ్ళ గురించి వాటి గురించి మాట్లాడాలి. ఇవన్నీ కూడా అవన్నీ అసైన్మెంట్స్. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏం కోపం ఉంటుంది పాపం పేరు నాని మీద. కాబట్టి సాఫ్ట్ కార్నర్ ఉందేమో తెలియదు. ఎందుకంటే పేరు నాని చెప్తున్నాడు కదా, సాక్ష్యాలు కూడా చెప్పాడు. పక్కనే నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నాడు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయన మరి ఆధారాలు లేకుండా నేను చెప్పడు కదా. నేనే ఒకటి అంటాను, అసలుకి బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో, మాఫియాకి సంబంధించినటువంటి విషయంలో ఒక్క విషయాన్ని ఇక్కడ అంగీకరించి తీరాలి. 2 వెర్షన్స్ ఉన్నాం కదా, ఇటు జనసేన, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఎలా ఉంది అని అంటే, ఏ కాడికి మా ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఈ నెలలో అనేటువంటి ధోరణి తప్ప ఇంకో ధోరణి. ఇప్పుడు గాదే వెంకటేశ్వరరావు గారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజెంట్. ఆయన ఒకదానికి ఆయన వాదనను అంగీకరించవచ్చు. బియ్యం మాఫియా అనేది వైసీపీ గవర్నమెంట్ లో ఉంది, అంతకు ముందు ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఉంది అని అంగీకరించినందుకు గాదే వెంకటేశ్వరరావు గారిని నేను అభినందించాను. ఇప్పుడు కూడా ఎప్పటి నుంచో ఉంది, అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉంది, ఈ గవర్నమెంట్ లో కూడా ఉంది. అంగీకరించడం కదా కీలకమైనటువంటి అంశం.
మీరు ఒక అంశాన్ని గమనించండి, ఇది నేను జనరలైజ్ చేస్తున్నాను అనేటువంటిది కాదు. ఏ ప్రభుత్వమైనా ఒక అధికారంలోకి వచ్చినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరులు ఏంటి? మద్యము, ఇసుక, మైన్స్, మట్టి కానివ్వండి, బూడిద కానివ్వండి, ఏదైనా సరే, తర్వాత బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆదాయ వనరులండి. సంపాదన చెడు మార్గంలో సంపాదించుకోవటానికి ఉన్నటువంటి మార్గాలన్నీ ఇవే. ఏ ప్రభుత్వం ఉన్నా సరే అందరూ ఈ మాఫియా లేకుండా నడవట్లేదు. ప్రత్యక్షంగా కొంతమంది ఉంటారు. రెవెన్యూ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ అది రెవెన్యూ అని వాళ్ళు దోచేసుకోవటానికి. ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఏదో అది ఇదని మాట్లాడాడు కదా, మొన్నే కదా వాళ్ళ పంచాయతీ బూడిద పంచాయతీ చూడలేదా? జేసీ ప్రభాకర్ రెడ్డి అను వాళ్ళది బూడిద చెప్పారు ఆయన. అవును, బూడిద కోసం పంచాయతీ అండి, బూడిద దోచుకోవటానికి చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళింది. చంద్రబాబు నాయుడు అరే బూడిదని దోచుకోవటం ఏందా, అది అందరికి ఎవరు పెడితే వాళ్ళు తీసుకెళ్తా అని చెప్పలేదు. మీరు రండి ఎలా పంచుకోవాలో చెప్తారని చెప్పి పంపించాడు వాళ్ళకి. అందుకని ఇక్కడ ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు 7 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నా సరే బియ్యము గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటిది కుంభకోణాలు చాలా జరిగాయి. బియ్యం కుంభకోణం కూడా ఉంది. ఇప్పుడు 7 నెలల నుంచి కూడా ఎక్కడ ఆగలేదు బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం. ప్రతి ఒక్క రేషన్ డీలర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక ఊరు దాటి వెళ్ళటానికి అక్కడ ఉండేటువంటి విఆర్ఏ దగ్గర నుంచి తర్వాత ఒక మండలంలో ఉండేటువంటి ఎంఆర్ఓ, సివిల్ సప్లైస్ సంబంధించిన అదే విధంగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు జిల్లాలు దాటి బోర్డర్లు దాటి ఈ రోజున పోర్టులు దాటి ఇతర దేశాలకు. అంటే ఇవన్నిటిని ఎక్కడి నుంచి ఎవరి పాత్ర, ఎమ్మెల్యేల పాత్ర లేకుండా ఇవన్నీ జరుగుతాయా? ఖచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర ఉంటుంది. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక విషయాన్ని చెప్పాడు, ఏమని ఈనాడులో చేసిందాన్ని చదివారు, బానే ఉంది. ఇప్పుడు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది ఈ పనులన్నీ చేస్తున్నారని ఈనాడు రాసింది. ఇప్పుడు వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అలాగా ఈనాడు రాసిందని ఆయన అంగీకరించలేదు వెంకటరెడ్డి గారు. వాళ్ళు తప్పులు రాస్తే ఈ కావాలని మా మీద రాశారని ఆ రోజు చెప్పారు. ఇప్పుడు రాస్తే మాత్రం అప్పు బాగుంది. ఇప్పుడు కాబట్టి ఈ బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ అంశాల మీద చాలా పోరాటాలు చేశారు. ఇప్పుడు వాళ్లే మంత్రి, ఇప్పుడు ఆ నాదెండ్ల మనోహరం. కాబట్టి ఈ విషయంలో నాదెండ్ల మనోహరం లోపం ఉందా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం, వీళ్ళలో ఎక్కడ లోపం ఉంది ఏంటని పునరాలోచన చేసుకోవాలి. వైసీపీ వాళ్ళు ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. ఈ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి వాళ్ళందరికీ శిక్షలు పడాలి. ఆ విధంగా మనతో పాటు శరత్ గారు, వెంకటరెడ్డి గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ గాద వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నాం. సార్, శరత్ గారు, ఓవరాల్ ఎపిసోడ్లో ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పింది కూడా విన్నారు అండ్ కృష్ణాంజనేయులు గారు చెప్పింది కూడా విన్నారు. మీరు ఏం చెప్తారు? ఏమనిపిస్తోంది? శరత్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, చూడండి. చెప్పండి. ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేవలం ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్లుగా ఏదో కక్షపూరితంగా అరెస్టులు చేయాలి అనే ఉద్దేశంతో మనం వెళ్ళట్లా. అలానే వెళ్ళాలంటే ఇన్ని రోజులు ఎందుకు సార్? 7 నెలలు ఎందుకు? 2-3 రోజులు చాలు కదా. ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఇన్ని రోజులు ఉండవు కదా. ఇప్పుడు మేము ఒక పద్ధతి ప్రకారం ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ లో వెళ్తున్నాం, అట్ ద సేమ్ టైం రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే పద్ధతిలో వెళ్తున్నాము. దాంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా తీసుకొని రావాలి, దాంతో పాటుగా ఏ విధంగా ఉద్యోగ సదుపాయాలు అందరికీ కల్పించాలి. ఇప్పుడు ఇదివరకు గత 5 సంవత్సరాల్లో మీరు చూశారు, గవర్నమెంట్ లో చేపల కొట్లు ఓపెన్ చేశారు, మటన్ కొట్లు ఓపెన్ చేశారు. ఇక ఆయన మంత్రి గారు అయితే అప్పడాలకు ఎంఓయూలు చేసామని అంటారు, మామిడి తాండ్రకు ఎంఓయూ చేశానని అంటాడు. ఐపాక్ సంబంధించిన వ్యక్తులు కొంతమంది కోట్లు వేసుకొని వచ్చి మేము ఇన్వెస్టర్స్ అని అంటాము. ఇట్లా మోసపూరితమైన కుట్రలతోటి రాష్ట్రం ఎంతో వెనకబడిపోయింది. ఎటువంటి అభివృద్ధి లేకుండా రోడ్లు కావచ్చు, వీటన్నిటి వల్ల దగ్గర 20 సంవత్సరాలు వెనకపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే పనిగా మనం వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం ప్రతి శాఖకి ఇప్పుడు దగ్గర 80 కార్పొరేషన్ల పైగా ప్రకటించారు. వీటిల్లో కూడా ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయి, ఏమేమి మనకి మిస్ మేనేజ్మెంట్ జరిగింది గత 5 సంవత్సరాల్లో, అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఎంక్వైరీలు జరిగే పద్ధతి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు మొన్న ఫైబర్ నెట్ విషయంలో కూడా ఏమేమి జరుగుతున్నాయి అనేది మీరు చూసారు. ఇట్లాగ ఏంటంటే
1 by 1 ఏ శాఖలో ఏ ప్రాబ్లం జరుగుతుంది అనేది తీసుకొస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా కక్షపూరితమైన వాతావరణం కానీ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంచి కలయికతోటి, వారు మంచి అభిప్రాయాలతోటి, లేక ఇద్దరు రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడుతున్నారు. మీరు అది రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నారు. సో ఇక ఈ బియ్యం విషయానికి వచ్చేసరికి మాక్సిమం ఇదివరకు ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు కావచ్చు, వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇద్దరు అన్నట్లుగా తప్పులు జరగకుండా అనేది అయితే లేదండి. ఎక్కడో దగ్గర ఆ తప్పుల్ని అరికట్టడం కోసమే అది కూడా పర్టికులర్ బియ్యం విషయంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి అనేది అందరి వాదన. బియ్యం విషయం కావచ్చు, ఇప్పుడు ఇసుక విషయమే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇసుక ఫ్రీ అని చెప్పాము, కాకపోతే మధ్యలో కొద్దిగా చిన్న చిన్న ఇష్యూస్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి దాన్ని మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసాం. ఇప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా అయిపోతున్నాయి. అలానే ప్రతి శాఖ మీద కూడా ఉన్న అధికారులు కావచ్చు, వీళ్ళందరితోటి చర్చించి నిరంతరం సమావేశాలు అవి పెట్టుకొని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అన్ని సరిదిద్దుకునే పరిస్థితి అయితే కూటమి ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా రాష్ట్రాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతి శాఖని కావచ్చు గాడిలో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అండ్ ఉన్న ప్రతి నిరుద్యోగ సమస్య కూడా మనం తీర్చుకునే విధంగానే ముందుకెళ్తాము రాబోయే రోజుల్లో. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసారు, పేర్ని నాని గారు అన్న విషయాన్ని చూస్తే కనుక నన్ను నా కొడుకుని ఖచ్చితంగా అరెస్ట్ చేద్దామని ప్రభుత్వం అనుకుంటోంది సార్. ఇప్పుడు వాళ్ళ తప్పు ఏంటి అని అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఏం చేశారు అని అన్న విషయం తెలుసు కాబట్టి ఇదిగో నేను చెప్పాను చూసారా అని మళ్ళీ మన మీద వేయటం కోసం అట్లా ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది వాళ్ళకి ఎవరెవరు అక్కడ గత ప్రభుత్వంలో ఇప్పుడు కొడాలి నాని గారు ఉన్నారు. కొడాలి నాని గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు ఇదివరకు ఫస్ట్ హాఫ్ టర్మ్ లో. తర్వాత కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇద్దరు సివిల్ సప్లైస్ మినిస్టర్స్ గానే ఉన్నారు ఇదివరకు. సో కొడాలి నాని గారు ఉన్నప్పుడు పేరు నాని గారు ఇద్దరు నీకెంత నాకెంత అనే దోవలోనే వెళ్ళిపోయారు. ఆ విధంగా మెజారిటీ ప్రతి శాఖలో కూడా ఎంత అవినీతి జరగాలో అంతా జరిగింది. అన్ని ఒక్కొక్కటి బయటకు తీసుకొస్తారు. ఏదేమైనా ఇప్పుడైతే అన్ని వెలికి తీస్తున్నారు, బయట పడతాయి అంటారు. ఓకే సార్, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. చట్టపరంగానే శిక్షలు తీసుకుంటాము. ఎవరు టార్గెటెడ్ గా శిక్షలు అయితే పడేది. వెంకటరెడ్డి గారు, ఓవరాల్ ఇష్యూ మీద ఇప్పుడు మన వెంకటేశ్వర్లు గారు కావచ్చు, కృష్ణాంజనేయులు గారు కావచ్చు, వారు చెప్తున్న మాటలు చెప్పండి. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు రేషన్ మాఫియా ఉందని వాళ్ళు ఒప్పుకున్నారంటే చాలా సంతోషం. ఈనాడు దినపత్రిక రాసింది 164 మంది ప్రజాప్రతినిధులు వాళ్ళే ఉన్నారు కదా అని. నేను అదే అంటున్నాను సార్, మన 164 మంది ప్రజాప్రతినిధుల్లో ఏ ప్రజాప్రతినిధి మీద ఇప్పటి వరకు కేసు నమోదు చేశారని అడిగా. మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం వద్దుగా? అందరికి ఒకటే న్యాయం కదా, సమన్యాయం ఉండాలి కదా. ఇక్కడ రేషన్ మాఫియా జరుగుతున్నప్పుడు సరే మీరు అన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో 10% జరిగిందంట, తర్వాత 20% జరిగిందంట, ఇప్పుడు 50% జరుగుతుందని గాది వెంకటేశ్వరరావు గారు అంటున్నారు ఇండైరెక్ట్ గా. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4 ఏళ్ళు మీరు ఆయనకు మద్దతుగా ఉన్నారు. అదే గవర్నమెంట్ లో 2014 to 2018 మద్దతుగా ఉన్నారు. గవర్నమెంట్ లో లేకపోయినా ప్రభుత్వానికి మద్దతు ఇచ్చున్నారు బయట నుంచి అయినా. సో అప్పుడు జరిగిందని చెబుతున్నారు, ఇప్పుడు జరుగుతుందని చెబుతున్నారు. చర్యలు అయ్యన్నా నేను ఇదిగోండి పలానా అధికారి మీద, పలానా పిఠాపురం నియోజకవర్గంలో, లేదంటే పలానా కుప్పం నియోజకవర్గంలో, లేదంటే పలానా పులివెందుల నియోజకవర్గంలో పలానా అధికారి ఇదిగో వీళ్ళకి సహకరించాడు, ఇదిగో పలానా చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెళ్ళింది, ఈ చెక్ పోస్ట్ లో అధికారి లంచం తీసుకున్నాడు, ఇతని మీద మేము అరెస్ట్ చేసాం, లేదంటే కేసు నమోదు, అరెస్ట్ వద్దు కేసు పెట్టారు ఆడన్నా. రోజుకి మీరు జిల్లా పేపర్లో కూడా చదువుతా. అధికారంలో ఉన్నప్పుడు పట్టుకున్నారు రేషన్ బియ్యాన్ని. మళ్ళీ చెబుతాం, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వాళ్ళని పట్టుకున్నారు. ఏదో ఒక జిల్లా, ప్రతి జిల్లాలో ఒక చిన్న న్యూస్ అన్న వచ్చేది. తెలంగాణలో కూడా ఈ రోజు కూడా వస్తా ఉంటది. ఇది రెగ్యులర్ ప్రాసెస్ నే కాదంట్లా. కానీ మీరు అన్నారు ఇప్పుడు మొన్న వెళ్ళి హడావిడి చేసి వచ్చారు, అసలు నేను అంత గొప్పవాడిని లేడు అని చెప్పి, మీ శాఖ కాదు, మీకు సంబంధం లేదు, అయినా కాకినాడ వెళ్ళి మీరు షో చేసి వచ్చారు కదా. ఆ 600 టన్నుల బియ్యం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ సచివాలయ పరిధిలో నుంచి వచ్చింది, ఏ జిల్లా నుంచి వచ్చింది, ఏ జిల్లా నుంచి వచ్చి ఆ షిప్ లోకి ఎక్కింది, ఎవరు దాని మీద దానికి బాధ్యులు, ఎవరు దాన్ని తరలించారు, వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎందుకు కేసు పెట్టలేదు? ఐ థింక్ దర్యాప్తు కొనసాగుతోంది అంటున్నారు. నవ్వుతారు అట్లేదు మీకు కూడా.
ఏంది ఒక వెంకటరెడ్డి గారు, 600 టన్నులు వెంకటరెడ్డి గారు ఆల్రెడీ ఒక సిట్ అనేది వేశారండి. స్థితిలో ఉన్నారంటే వెంకటరెడ్డి గారు, బూత్ ఏమైనా ఒక్క నిమిషం. ఆల్రెడీ ఒక సిట్ అనేది వేశారు. శరత్ గారు ఒక్క నిమిషం. సిట్టులు ఎందుకు సార్? సిట్టులు ఎందుకు? సిబిఐ ఇచ్చేయండి మొత్తం. సిబిఐ ఇచ్చేసి రేషన్ మాఫియా అప్పటి వరకు సిబిఐ ఇచ్చేసి సిట్ ఎందుకు? సిట్ అంటే చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. సిట్ ఎందుకు? సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం కదా, సిఐటి సిట్, ఎస్ఐటి కాదు. ఓకే, మళ్ళీ మీరు సిట్ గురించి చెప్తే ఎట్లా? సిట్ వచ్చింది ఏదో పగలు తీసేసిద్ది అంటే ఏముంటది? ఎవడో ఇద్దరు ముగ్గురు బలి చేసి ఏదో పెట్టేసి ఆ వైసీపీ వాడున్నాడు, ఈడున్నాడు, ఆడున్నాడు, ఊరికి సొల్లి కబుర్లు తప్ప ఏముంది అన్ని మనం చూస్తున్నాం కదా. నేను అడిగింది క్లియర్ గా అడుగుతున్నా, ఇందాక అన్నట్టుగా అరెస్టులు మేమేం చేయట్లేదండి, చాలా ప్లాన్ గానే చేస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. చర్యలు ఏం లేవనేది మీ ప్రధాన ప్రశ్న. చర్యలేవి అంటారు మీరు? ఎవరిపై చర్యలు తీసుకున్నారు అంటారు? సార్ ఇప్పుడు నేనేమన్నాను క్లియర్ గా, ఇప్పుడు ఒక చోట బియ్యం వస్తే నెల రోజుల పైన అయింది కదా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి షో చేసి వచ్చి కలెక్టర్ గారు పట్టుకొని అంతకంటే ఇంకో 2-3 రోజులు ముందే అయింది కదా. ఎవరు ఆ బియ్యం ఇప్పటి వరకు తేల్చారా? ఓకే, ఆ షిప్ లోకి ఎక్కిన బియ్యం 600 టన్నుల బియ్యం ఎవరిది, ఏ కంపెనీది? ఓకే, షూర్ సార్, షూర్ సార్. ఒక్క నిమిషం. వెంకటేశ్వర్లు గారు, చర్యలేవి అని అడుగుతున్నారు వైసీపీకి సంబంధించి వెంకటరెడ్డి గారు. ఎవరిని పట్టుకున్నారు? ఆ దొరికినటువంటి ఆ బస్తాల బియ్యం ఎవరివి సార్? వెంకటేశ్వర మొత్తం వస్తాయి సార్, మొత్తం వస్తాయి. ఎక్కడికి పోవన్నీ వస్తాయి. ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు చెప్తే, అక్కడ షిప్ లో నుంచి మొత్తము కూడా దించారు. మొత్తం ఉన్నటువంటి సరుకునంతా కూడా దించారు. అక్కడ ఏ ఏ రైస్ మిల్ నుంచి ఏ ఎక్స్పోర్ట్ తీసుకెళ్లారో వాళ్ళని 6-7 గుర్తించారు. మొత్తం తీసి కింద పెడుతున్నారు, మొత్తం తీసి కింద పెట్టేశారు, ఆల్రెడీ కింద పెట్టారు. ఇప్పుడు వాటిలో ఎన్ని రేషన్ బియ్యం ఉన్నాయి, ఎక్కడి నుంచి కలిసింది అనేది మొత్తం వస్తుంది కదా. ఎవరు వాళ్ళదే తొందరపడితే అవ్వదు కదా. నేను అంటున్నా అదే, గతంలో మీరు అసలు దాని సంగతే చూడనాళ్ళు, అటువైపు కన్నెత్తి చూడనాళ్ళు, ఏం జరుగుతుందో తెలియనాళ్ళు, మీరు అమ్మించినటువంటి మళ్ళా చెప్తారు, అమ్మించినటువంటి మీరు వచ్చేసి వాళ్ళు వచ్చేసి ఏం జరిగింది, ఎవరి మీద కేసులు పెట్టారు అని ఏదో మాట్లాడాలని కానీ మాట్లాడితే సరికాదు కదండి. మాట్లాడేటప్పుడు ఒక పార్టీ ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాలి, ఒక బాధ్యతగా మాట్లాడాలి. ఇప్పుడు సివిల్ ప్రజాప్రతినిధులు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మినట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ కి తెలియకుండా అధికారులు ఊరు దాటిచ్చారంటే మీరు ఇంకా ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు మీరు తీసుకోవటం? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, పిఠాపురం నియోజకవర్గంలోనే మీరు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. అరే మేము ఉప ముఖ్యమంత్రి, మేము ముఖ్యమంత్రి ఏం పీకాడు అంటున్నారు 5 సంవత్సరాలు. అది ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రి ఏం పీకట్లేదని చెప్పారు అంతేగా. చెప్పండి పిఠాపురం అంటావు. గతంలో ఉన్నటువంటి నువ్వు అసలు ఊసేస్తున్నది మేము హెచ్చాను ధైర్యంగా. మేము తప్పు జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ కారణమే కదా. పవన్ కళ్యాణ్ కూడా లంచం తీసుకుంటున్నాడా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఎందుకంటే నువ్వే తెలివిగా మాట్లాడుతున్నావు. తెలివిగా మీలాంటి తెలివి ఉంటే మేము కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం కదా. పిఠాపురంలో రేషన్ బియ్యం పక్కన పడుతుంటే మరి ఎమ్మెల్యేగా ఆయన నైతిక బాధ్యత తీసుకోవాలి కదా. నేను చెప్తానబ్బా, నీకు చెప్తాను ఇనో. మీరు గతంలో ఏ రోజు కూడా దొంగతనం జరుగుతుంటే కళ్ళు ఒప్పగించి చూసారు. రోజు పట్టుకుంటానే ఉంటారు. అదే చెప్తాను. ఎక్కడ పెట్టాలి? హైదరాబాద్ పేపర్లు ఉంటాడు కదా, అప్పుడు తెలిసి ఉండదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడివ్వండి, ఆ తర్వాత మళ్ళీ మీరు అడిగిన దానికి సార్. ఇప్పుడు పిఠాపురంలో రేషన్ బియ్యం పక్కదారి పడితే ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే సార్, ఇక్కడ ఈ సివిల్ సప్లైస్ యాక్ట్ వచ్చేస్తే మనకు ఈ కేసులన్నీ కూడా ఏంటంటే చాలా నామినల్, ఏదంటే కంటి తుడుపు చర్యలుగా ఉండేటటువంటి కేసులు తెచ్చితే ఎక్కడా కూడా వాళ్ళకి పనిష్మెంట్ అనేది డిఫరెంట్ గా పనిష్మెంట్ దౌర్భాగ్యం దీంట్లో వచ్చింది. ఏదో సింపుల్ గా పెడతారు, వాళ్ళకి నోటీస్ ఇస్తారు, కలెక్టర్ దగ్గర జరిగింది, కలెక్టర్ దగ్గర శిక్ష పెడితే తర్వాత ఏదో అప్పీల్ చేసుకుని జిల్లా కోర్టుకు వస్తారు, అక్కడ శిక్ష ఉండదు, లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇలాంటి ఒక చట్టం ఏంటంటే చాలా లోపభూయిష్టంగా ఉందండి. అది బాగా స్ట్రిక్ట్ గా లేదు. స్ట్రిక్ట్ గా ఉంటే అసలు ఆటలు సాగవు. ఇవాళ మేము అందుకనే మేము ఇవాళ దాంట్లో మొదలు పెట్టాము. ఇవాళ మేము మొదలు పెట్టిన దానికి స్వాగతించకపోగా, అదే మీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరుగుతుందా ఒప్పుకుంటావా, లేదంటే 120 జరుగుతుందో ఒప్పుకుంటావా, ఇది కాదు కదా.
నేను చెప్తున్నా ఇది ఇవాళ కాదని చెప్పా నేను. ఆ ధైర్యం నాకుంది. ఇది గతం నుంచి జరుగుతుంది. ఇవాళ ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు దాని మీద కన్నెత్తి చూడలేదు. ఇవాళ కూటమిలో జనసేన పార్టీ ఉంద కనుకనే మేము దాని వైపు కన్నెత్తి చూపించాము. ఆ తప్పు జరగకుండా ఏ రకంగా ఆపాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాము. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం సార్ చేస్తే ఇప్పుడు వెంకటరెడ్డి అడిగినట్టుగా ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. ఇవాళ నోటీస్ ఇస్తే వాళ్ళు తెలియట్లా. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం సార్ కృష్ణాంజలి గారు, మొత్తం ఓవరాల్ ఇష్యూ మీద మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వీరి వాదనలు. ఇప్పుడు రామబాబు గారు వెంకటరెడ్డి గారు ఏమంటారు, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళని అవును అడుగుతారు. ఇప్పుడు 7 నెలలకు సంబంధించినటువంటి వ్యవహారం. మరి ఇదే వెంకటరెడ్డి గారిని ఎలాగూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ఇప్పుడు కూడా జరుగుతుంది అంటే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాల్సింది. ఆ డిమాండ్ మనం అంగీకరిస్తాం. దానికి గాది వెంకటేశ్వర గారు కూడా భవిష్యత్తులో మేము కూడా కేసులు పెడతా అని చెప్తున్నారు కాబట్టి చూద్దాం. కానీ పేరుని జయశోధమైన కేసుని కక్ష సాధింపు కేసు కింద మరి ఎలా అంటారు? మరి ఇదే వెంకటరెడ్డి గారు ఇదే వాదన చేస్తున్నారు ఈ డిబేట్ లో. అది కక్ష సాధింపు కేసు కాదు కదా. అది కేసు ఆల్రెడీ వాళ్ళు తప్పు చేసినట్టు ఒప్పుకున్నప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నా సరే గత 5 ఏళ్లలో తప్పు చేసిన వాళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయండి, మీరు తప్పు ఉంటే అని చెప్పాలి కదా. అక్కడ మాత్రం వాళ్ళ మీద అయితే మాత్రం కేసులు ఒప్పుకోరు, వీళ్ళ మీద మాత్రం కేసులు పెట్టాలంటే. ఇంకొకటి కూడా ఏంటంటే ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు జనసేన తెలుగుదేశం వాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ రేషన్ బియ్యం ఏంటి అనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో వాళ్ళు మాట్లాడారు, కొట్లాడారు, పోరాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇదిగో పలానా పిఠాపురం అని డిబేట్ లో మాట్లాడుతున్నారు కదా. పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారుగా. ఆవిడ ఎవరో పోటీ చేశారు కదా పవన్ కళ్యాణ్ మీద. ఆవిడ సీనియర్ లీడరే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? పిఠాపురంలో రేషన్ బియ్యానికి సంబంధించిన జరుగుతుంటే మీ బాధ్యత కదా. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, బాధ్యత కదా. ఇంకొకటి అసలు గాది వెంకటేశ్వరరావు గారు వాళ్ళని కూటమి వాళ్ళని నేను అడిగేది అంటే శరత్ గారిని, వెంకటరెడ్డి గారు అడుగుతున్నాడు కదా ఎందుకు అరెస్ట్ చేయండి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి మినిస్టర్లకు సంబంధం లేకుండా ఎందుకు కుంభకోణం జరిగింది? ఈ విధమైనటువంటి రేషన్ మాఫియా కుంభకోణం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది? కాబట్టి వెంకటరెడ్డి గారు వెయ్యొచ్చు, నేను కాదంటలేదు, నేను ఏంటి విచారణ జరపండి. ఇప్పుడు అదిగో కొడాలి నాని అరెస్ట్, ఇదిగో కొడాలి నాని సివిల్ సప్లైస్ మినిస్టర్ గా పనిచేశాడు 2.5 సంవత్సరాలు. తర్వాత కారుమూరి నాగేశ్వరరావు చేశారు. కాబట్టి కొడాలి నాని ఇప్పుడు వీళ్ళకి హాట్ టార్గెట్ కదా ఈ ప్రభుత్వానికి. ఎందుకు అని అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని పండబూతులు ఇప్పుడు కూడా జరుగుతాడు అనుకోండి ఆయన ప్రెస్ మీట్ పెడితే. మరి అలాంటి వాళ్ళని మేము రెడ్ బుక్ లో చాప్టర్ 3 ఓపెన్ చేస్తున్నాం అని అమెరికా పోయి మరి నారా లోకేష్ ఒక సందర్భంలో చెప్పారు. ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళని అరెస్ట్ చేయడం నెక్స్ట్ చాప్టర్ 3 అనేది మొన్న ఈ మధ్య కాలంలో మాట్లాడి వాళ్ళని ఊరికే అరెస్ట్ చేయడం అనేది సిల్లీ కేసులు కాదండి. ఇప్పుడు కొడాలి నాని అనుచరులను అక్కడ అస్సాంలో అరెస్ట్ చేశారు అని చెప్తారు. ఏ కేసు అది? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి కేసు. దాంట్లో కొడాలి నాని మీద ఏమైంది? వాళ్ళ అనుచరుడిని అరెస్ట్ అయితే ఒకవేళ ఆయన పాత్ర ఉందనుకోండి, ఆయన అనుచరుడు పాత్ర, అతను అరెస్ట్ చేస్తారు. ఆయన కొడాలి నాని పొమ్మంటే పోయాడా, ఆయన వెళ్ళి పగలగొట్టమంటే పాల్గొట్టాడా, అందుకని కొడాలి నాని మీద కేసు పెడితే ఆ కేసు నిలబడచ్చు అవదు. కొడాలి నాని మీద ఇంతకుముందు కూడా కేసు పెట్టేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎవరో వాలంటీర్ ని బలవంతంగా రాజీనామా చేయమని చెప్పాడట. అది ఒక పిచ్చి కేసు. అసలు వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి వైట్ పేపర్స్ 7-8 వైట్ పేపర్ రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూముల కుంభకోణాల దగ్గర నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి వీళ్ళ కుంభకోణాలన్నిటి మీద ఎన్ని వైట్ పేపర్స్ రిలీజ్ చేసి 7 లక్షల కోట్లు తిన్నారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము ఏ కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అని అడుగుతుంటే వైసీపీ వాళ్ళు ఎందుకు చుట్టు వేశారు దీనికి. ఓకే, ఏమైనా 7 నెలల నుంచి వాటి మీద ప్రయత్నం చేయండి. ఇది ఈ విధంగా రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతోంది సార్. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి కూడా, శరత్ గారు అండ్ వెంకటరెడ్డి గారు, కృష్ణాంజలి గారు, వెంకటేశ్వర్లు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ బిగ్ డిబేట్.